హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాల పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో ద్వారా మీ జీవితానికి అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వలన మీకు మంచి జరగబోతుందా? లేదంటే ఏదైనా ఇబ్బందులు జరగబోతున్నాయా? అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అప్పుడే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో వలన మీకు 100కు 100% లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు. వీడియో కనుక మీరు వినకపోతే చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు వీడియోని పూర్తిగా వినండి. అలాగే వీడియోని ఒంటరిగా వినండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరి కొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరి వ్యక్తిత్వం మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, మంచి అలంకార ప్రియులు అన్నమాట. అంటే వీరు ఎక్కువ సమయం కూడా అందంగా రెడీ అవ్వడానికి, అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్దం ముందర గంటల సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఎలాంటి డ్రెస్ బాగుంటుంది, హెయిర్ స్టైల్ ఇలా ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా రెడీ అవుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే వీరు చూడడానికి చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే మంచి మంచి పెర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటారనమాట. అందుకే వృషభ రాశి వారి దగ్గర ఒక సుగంధం అనేది వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు చేసేటటువంటి పనులు కావచ్చు, లేదా ఆటోమేటిక్గా అవతల వారికి అర్థమైపోతుందన్నమాట. ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ వలన అలాగే వీరిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉంటారన్నమాట. మంచి రూపాన్ని కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, పెద్ద పెద్ద నేత్రాలతోటి మంచి హెయిర్ స్టైల్తో, మగవారైతే మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి హ్యాండ్సమ్గా, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి చాలా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ, లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. ఎలాంటి సమస్యనైనా సరే చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు వీరికి ఏంటంటే ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి ఎక్కడా కూడా వీరి ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా వీరు భయపడుతున్నట్లుగా వీరిని చూస్తే ఎక్కడా కూడా అనిపించదన్నమాట. ముఖ్యంగా పురుషుల్లో ఈ వృషభ రాశి పురుషులు అంటే చాలా చాలా చక్కగా ఉంటారు. వీరి తెలివితేటలు ఎలా ఉంటాయంటే వీరి తెలివితేటలు చూసినప్పుడు ఎవరైనా సరే వీరికి అట్రాక్ట్ అయిపోవాల్సిందనమాట. ప్రత్యేకంగా ఈ వృషభ రాశి పురుషులైతే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి పురుషులు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా అందంగా కూడా ఉంటారన్నమాట. అంటే వీరి మాట తీరు కానివ్వండి, వీరి పని కానివ్వండి, వీరి డేరింగ్ అండ్ డాషింగ్, వీరికి ఉండటం కానివ్వండి, ఏదైనా సరే ఎవ్వరికి ఎక్కడైనా సరే అంటే సమయానికి తగ్గట్లుగా మాట్లాడటం, సమయానుకూలంగా పనులు చేయటం, ఇట్లా ప్రతిదీ కూడా ఆ స్త్రీకి నచ్చుతుందన్నమాట. ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళని గమనిస్తూ ఉంటుంది. రహస్యంగా ఎప్పటి నుంచో ఇష్టపడుతుందన్నమాట. అంటే ఆ స్త్రీ ఏంటంటే మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంది, బాగా ప్రేమను పెంచుకుంది, బాగా అభిమానాన్ని పెంచుకుందన్నమాట. మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. మీ గురించి అన్ని వివరాలు, అన్ని విషయాలు కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులు అవ్వచ్చు, లేదా బంధువులు అవ్వచ్చు, ఎట్లా ఏంటంటే కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది.
ఎప్పటినుంచో మీతో మాట్లాడాలి లేదా మీకు ఫోన్ చేయాలి అని చెప్పి ఏంటంటే తపన పడుతూ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎప్పటినుంచంటే ప్రతి కదలిక కూడా గమనించుకుంటూ, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకి ఏంటంటే బాగా నచ్చుతుందన్నమాట. అంటే మగవారంటే ఇలాగే ఉండాలి, అలాగే వీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పని కూడా, అంటే మీరు చేసే చిన్న పనైనా సరే తనకేంటంటే చాలా చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి, డబ్బు సంపాదించేటటువంటి తెలివితేటలు కానివ్వండి, ఎవరితోనైనా సరే ఎంత తెలివిగానో మాట్లాడడం, వ్యవహరించటము, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే తను ఎప్పటినుంచో గమనిస్తుందన్నమాట. మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తను నచ్చి, అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి ఇలా ప్రతి కదలికను కూడా పరిశీలిస్తూ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందన్నమాట. అసలు మీ జాతకం ప్రకారం కూడా ఇలా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందని చెప్పేసి మీ జాతకంలోనే ఉందన్నమాట. ఎందుకంటే ఈ వృషభ రాశి వారు ఏంటంటే అందరి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే, ఈ రాశి వారి యొక్క ఆలోచన విధానం మాత్రం జనానికి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే జనానికి దగ్గరలోనే ఉన్నట్లుగా ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవ్వరికి చిక్కరు, దొరకరు. అంటే జనానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరి మాట కూడా ఏకీభవించరన్నమాట. అంటే సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి, సొంత ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. స్టైల్ అంటూ ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్ విధానంలో కూడా వృషభరాశి పురుషులు ఎక్కువ మంది ఏంటంటే మంచి డ్రెస్సులు వేసుకోవడానికి, అంటే వారి యొక్క కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి, వాళ్ళ హెయిర్ స్టైల్ ఉంచుకునే విధానాన్ని బట్టి ఇలా మెయింటెన్స్ అనేది బాగుంటుందన్నమాట. అంటే ఇప్పుడు వీరిని చూడంగానే చక్కగా ఉన్నారు అని చెప్పేసి ఎదుటివారు బాగున్నారు అని చెప్పి వీళ్ళు అలా అనిపించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ముందు వెనకమాల ఆస్తులు అంతస్తులు చూసేదానికన్నా కూడా ముందు మనిషిని చూస్తూ ఉంటారనమాట. అలా మనిషి పరంగా వీళ్ళు ఏంటంటే నీట్గా కనిపిస్తారనమాట. అలా ఉండడంతో ఏంటంటే ఆటోమేటిక్గా వీరిని ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట. ఆ స్త్రీ అంటే ఈ ప్రేమని చెప్పలేమండి. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్పలేము, అభిమానిస్తుందో చెప్పలేము, ఆకర్షిస్తుందో చెప్పలేము, అది ఏంటి అనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మీ మీద పూర్తిగా అభిమానం అనేది పెంచుకుందనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకి తెలియదు. అంటే ఆ రీజన్ ఏంటనేది మనకి పూర్తిగా తెలియదు. కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతామన్నమాట. అలాగే మీరేంటంటే ఆ స్త్రీకి నచ్చారు. మీరు చేసే ప్రతి పని కూడా అంత గొప్పగా లేని పని కూడా తనకు గొప్పగా కనిపిస్తుంది. అంటే తనకు బాగా నచ్చారన్నమాట. అలాగే కారణం ఏంటనేది తెలియదు. ఒక వ్యక్తిని ప్రేమించడానికి పెద్ద కారణాలు ఉండవు. ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా కారణాలు పెద్దగా ఉండవన్నమాట. ప్రేమించాము అని చెప్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా మాట కానివ్వండి, ఏదైనా సరే డేర్గా ఉంటారని చెప్పేసి వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి తెలివి, చాలా చక్కగా ఉంటారు. అలాగే ప్రతిదీ కూడా ఏదైనా సరే చాలా తెలివిగా చేస్తారు. అలాగే ఒక వ్యక్తి నచ్చలేదు అని అంటే అబ్బే వేస్ట్ అని అట్లాగా కారణాలు ఉండొచ్చు, కానీ అట్లా స్త్రీ ఏంటంటే మీరు చేసే ప్రతి పనిని కూడా ఇష్టపడుతుందన్నమాట. నచ్చి మిమ్మల్ని గట్టిగా అభిమానించడం అనేది మొదలు పెడుతుంది. దాన్ని మనం తప్పుడు కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదండి. అది మనం ఒక మంచి దృష్టితో కూడా ఆలోచించవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆడ మగ అనగానే అక్కడే అభిమానిస్తున్నారు అనగానే అక్కడ మనం వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా.
కొంతమంది మంచిగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారనమాట. అలాగే ఆ స్త్రీ వలన మాత్రం మీకు ఎటువంటి నష్టము లేదు. ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు పనిచేసే దగ్గర అవ్వచ్చు, అంటే మీరు పనిచేసే దగ్గర మిమ్మల్ని ఎవరన్నా చూస్తూ ఉండటం కానివ్వండి, లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు, ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండవచ్చు. ఎలా గుర్తుపట్టాలంటే కొంతమందికి తెలుస్తుంది. అంటే ఫోన్లో మాట్లాడడం, పదే పదే ఫోన్లు చేయటము, ఇట్లా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని అంటే, ఆ స్త్రీ తరచుగా మీకు ఫోన్లు చేయాలని ట్రై చేయటం, ఏదో ఒక రూపంలో, అంటే అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉండటం, ఇట్లా కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పేసి అర్థం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లో కూడా మీరు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడటము, సలహాలు అనేవి ఎక్కువగా ఇవ్వటము, ఇట్లా మీరంటే విసుకుంటున్నా కూడా ప్రతిసారి తగ్గి మీకు కాల్ చేయటం, మిమ్మల్ని పలకరించడం, తన తప్పు ఏమీ లేకపోయినా సరే సారీ చెప్పడం అవ్వచ్చు. ఇట్లాగా కొన్ని ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి దాన్ని బట్టి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే తను అభిమానిస్తుంది, ఎటువంటి తప్పుడు దృష్టి అయితే మిమ్మల్ని ఆ దృష్టితో చూడట్లేదు, అది కూడా ఆ విషయం కూడా మనకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా తనకు నచ్చడం వలన తను మిమ్మల్ని అంటే సలహాలు ఇవ్వటం అనేది చెల్లెలుగా ఫీల్ అవ్వచ్చు, లేదా అన్నగా ఫీల్ అవ్వచ్చు. ఒక అన్నగా అనుకోవచ్చు, లేదా ఒక తమ్ముడుగా ఫీల్ అవ్వచ్చు. పెద్దవారైతే, లేదా ఇంకా పెద్దవారైతే ఒక కొడుకుగా ఫీల్ అవ్వచ్చు. ఇట్లా మంచి బంధాలతో కూడా కొంతమంది అభిమానిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అలాంటి లక్షణాలు వారి ఇళ్ళల్లో వాళ్ళ దగ్గర దొరికినప్పుడు, బయట ఇలా ఏంటంటే తెలుస్తూ ఉన్నప్పుడు, ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారనమాట. అయినా సరే మీరు తెలిసినా కూడా మాట్లాడి కూడా ఉంటారు. అయినా స్త్రీని మీరు పెద్దగా పట్టించుకోరు. ఏంటి మాతో మీకెందుకమ్మా, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి మీరు కొన్నిసార్లు సలహాలు ఇవ్వటం అనేది కూడా జరిగిందనమాట. అయినా సరే మీరు ఎవరన్నా సరే ఆ స్త్రీ ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడడం చేయటము అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మీరు వివాహం కాని వారైతే మాత్రం ఈ వృషభ రాశి పురుషులు ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే చిన్న వయసు అయితే చక్కగా అంత అభిమానించే మనిషి ఉన్నప్పుడు మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించే మనుషులు దొరకటం నిజంగా అదొక అదృష్టం అన్నమాట. అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు మీ ఇద్దరికీ వివాహం కాకపోతే చక్కగా వివాహం చేసుకోవడం వలన ఆ స్త్రీతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వివాహమైన వారైతే మాత్రం ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే ఆ అభిమానం అనేది మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య తన వలన ఏంటంటే గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఏదన్నా ఉంటే బయటే మాట్లాడి, లేదమ్మా నా పని నాకుంది, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి మంచిగా చెప్పేసి అక్కడితో కట్ చేసుకోండి. అంతేకాని తను మాట్లాడుతుంది, తను చూస్తుందని చెప్పి మీరు కూడా చూసి మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీరు పెళ్ళైన వారు, వివాహమైన వారైతే ఆ స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అయినా సరేనండి,
అతి అభిమానం కూడా మంచిది కాదనమాట. ఎంత మంచిగా ఉన్నా సరే మనకంటూ కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబం వ్యక్తులను చూసుకుంటూ ఉండాలి. అంతేగాని అభిమానిస్తున్నారని చెప్పేసి అవసరానికి తప్ప మితిమించి మాట్లాడితే ఏంటంటే అపార్థాలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. లేదా ఒక తమ్ముడుగా లేదా ఒక అన్నగా చూస్తుందనుకోండి, చక్కగా కుటుంబ సభ్యులతో కూడా చక్కగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి. లేదా ఒక బిడ్డగా చూస్తుందనుకోండి, తల్లిలాగా మాట్లాడండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంతేగాని ఏదైనా సరే మీ పనులు అనేవి మాత్రం ఎక్కడా కూడా పక్కన పెట్టవద్దు. మీ జాగ్రత్తలో మీరు అనేది ఉండటం చాలా చాలా మంచిదనమాట. అలాగే కొంతమంది ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కోపం ఎక్కువ. ఆ కోపంతో ఏదన్నా ఎదుటివారిని ఏదైనా అంటే మనసులో పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉండే అవకాశం కోసం ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా సరే నష్టం కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది శత్రువులు కూడా మితిమించినటువంటి అభిమానంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. కాబట్టి ఏది ఎవరు నిజంగా అభిమానిస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో, ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అన్నటువంటి విషయం మీరు గ్రహించగలిగి అలాంటి వాళ్ళను దూరం పెట్టేస్తే మంచిదన్నమాట. మీకు ఏదన్నా అంటే గతంలో ఏదన్నా గొడవలు జరిగి ఏదన్నా మీరు గట్టిగా కోప్పడి వారు మీ గురించి బాధపడి కనుక ఉంటే అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా గతం తాలూకా గాయం అనేది వారికి మనసులో ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టేసి లేదంటే చాలా నష్టపోతారనమాట. కాబట్టి ఎవరు ఏంటి అనేది గ్రహించగలిగిన శక్తి మీకు అవసరం. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఏదన్నా ఒక కుటుంబ వ్యక్తుల యొక్క సలహాలు అనేవి తప్పనిసరి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అన్యోన్యంగా ఉండాలి. ఏదన్నా గొడవలు వచ్చినా కూడా ఒకరి కోసం ఒకరు సర్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భార్య భర్తకు శాశ్వతం, భర్త భార్యకు శాశ్వతం. కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించండి. వాదనలు అనేవి ఏ పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. ఎవరి మాటలు కూడా వినవద్దనమాట. బంధాలను కాపాడుకోవాలి. రాజీ పడటం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదు. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏంటంటే యవ్వనంలో బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే మంచిగా సంపాదించుకుంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించాలన్న ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే వీరికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి బాగా ఉన్నాయి. మీరు ఇంకాస్త శ్రద్ధ పెట్టగలిగితే మీరు చక్కగా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో, అభిమానించే వ్యక్తులతో ఫోన్లో మాట్లాడి సంతోషపడే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకా వీరికి ఏంటంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎస్ అనేటటువంటి పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు. ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి పేరు వాళ్ళు మీ చుట్టూరా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కాస్త అలాంటి వారికి కొంచెం దూరంగా ఉంటే మీకు మంచిదన్నమాట. మీకు ఇంకా బాగా కలిసి రావాలంటే లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మీకు బాగా ఆర్థికంగా ఇంకా కలిసి వస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి పూజ కూడా చేయడం అనేది చాలా మంచిది. కనకదార స్తోత్రం అనేది చదవటం వలన మీకు ఇంకా బాగా మంచి జరుగుతుంది. అలాగే మీకు నరదిష్టి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడాలంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త గోరువెచ్చటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు, అలాగే
ఆవాలు వేసుకొని స్నానం చేయటం వలన ఆ దిష్టి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే కాస్త ఇంటి ముందు కూడా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టుకుంటూ ఉండండి. నిమ్మకాయలు మీ ఇంటి ముఖద్వారాన్ని కూడా కట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. మీరు కూడా కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. కాస్తంత ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కాస్తంత కోపం, ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. సంపాదన విషయంలో ఏకాగ్రత ఉండాలి. సంపాదన విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఖర్చులు అనేవి అవసరమైతే తప్ప మితిమించినటువంటి ఖర్చులు చేయవద్దు. ఎవరిని ఎక్కువగా కూడా నమ్మవద్దు. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలా మీరేంటంటే గతంతో పోలిస్తే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి. అప్పుల సమస్యలు కూడా తగ్గాయని గమనించుకోవచ్చు. నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు అనేది ఉంటుంది. ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. మీరేంటంటే ఆ లక్ష్మీదేవికి శుక్రవారం రోజున రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి మీకు నిర్దిష్ట ప్రభావం నుంచి బయటపడడానికి, మీకు చెడంతా కూడా వెళ్ళిపోయి మీరు సంతోషంగా ఉండడానికి, తృప్తిగా ఉండడానికి బాగుంటుంది. వివాహం కాని వారికి నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే యోగం అనేది ఉందండి. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువుతారు. అలాగే అన్ని రంగాల్లో వారికి అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని సంస్థల్లో వారికి బాగుంటుంది. మీకు నలుగురిలో మంచి పేరు, మర్యాదలు, గౌరవాలు అనేవి దక్కుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వృషభ రాశి వారికి ఏంటంటే అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. మీకు మీ రాశిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అదృష్టం ఉన్నటువంటి రాశుల్లో ఈ వృషభ రాశి వారిది ఒకటి. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎక్కువగా ఆలోచించి భయపడకండి. వృషభ రాశి వారికి ఏంటి, ఏ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది ఏంటి అనేది తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.